పెద్దపై క్యాన్సర్. లేదు అసలు నేను బయట ఫుడ్ అనేది తీసుకోను అసలు. అంటే కొంచెం నింపులా వచ్చింది, తర్వాత కొంచెం బాగా దగ్గు రావడం, కొంచెం బాగా నీరసం. ఇంకా అది కూడా చూపించుకున్నాం, కానీ ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది, రోజు రోజు పెరిగిపోతుంటే ఇంకా హోప్ అయితే చాలా వరకు వదిలేసాము. తర్వాత లాస్ట్ టైం ఇంకా వీడియో చూసి తర్వాత చాలా మంది చెప్పారు, ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చాము. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఫస్ట్ టైం విజిట్ అయ్యారండి. పేషెంట్ మనతోనే ఉన్నారు. ప్రాబ్లం ఏంటనేది అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం మీ పేరు? మహాలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లోకల్ అండి, విజయవాడ. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? 37. ప్రాబ్లం ఏంటండి? పెద్దపై క్యాన్సర్. ఎలా వచ్చింది మేడం మీకు అసలు ప్రాబ్లం? ఎలా వచ్చిందన్నది ఏం చెప్పలేదండి డాక్టర్స్ అయితే. ఇక వస్తూ ఉంటుందండి, ఇక ఆ ప్రాబ్లం గురించి ఎలా వచ్చిందన్నది చెప్పలేదు. వయసు సంబంధం లేదు, అలా వస్తూ ఉంటే అన్నారు అంతే. ఓకే, ఇంతకు ముందు మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉందా ఈ ప్రాబ్లం? లేదండి, ఎవరికి లేదు. మీరు ఫుడ్ ఏదన్నా బయట ఫుడ్? లేదు అసలు నేను బయట ఫుడ్ అనేది తీసుకోను అసలు. బయట ఫుడ్ తీసుకొని కాఫీ టీలు కూడా ఫస్ట్ నుంచి అలవాట్లేదు. అసలు బయట ఫుడ్ అనేది నేను తిన్నాను. ఎలాంటి ప్రాబ్లం వల్ల మీరు ఫస్ట్ ఈ టెస్ట్ అనేది చేయించుకున్నారు? బయాప్సీ అంటే కొంచెం నింపులా వచ్చింది, తర్వాత కొంచెం బాగా దగ్గు రావడం, కొంచెం బాగా నీరసం, వెయిట్ లాస్ అయిపోవడం, అవన్నీ చూస్తా వేరే హాస్పిటల్కి వెళ్ళాం. అవన్నీ చూపించుకుంటా ఉంటే బాగా ఇంకా ఫైల్స్ లా బయటపడింది. ఇంకా అది కూడా చూపించుకున్నాం, కానీ ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది, రోజు రోజు పెరిగిపోతుంటే ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చింది అన్నారు. హోప్ అయితే చాలా వరకు వదిలేసాము. తర్వాత లాస్ట్ టైం ఇంకా వీడియోలు చూసి తర్వాత చాలా మంది చెప్పారు, ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చాము. ఎలా ఉన్నాయో చూద్దామా. ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లం అసలు? మాకు తెలియదు అయితే 1 year అయిందండి. అంత ముందు నుంచి ఒక 1 year నుంచి ఉందని చెప్పారు డాక్టర్స్ అయితే. అప్పుడు మీకు ఎలాంటి వేరియేషన్ తెలియదు? అదే తెలుస్తుంది, కొంచెం కొంచెం వెయిట్ లాస్ అయిపోవడం, ఏవో సైడ్ ఎఫెక్ట్ రావడం, ఎక్కువగా నీరసం రావడం, ఎక్కువ పని చేయకపోవడం, ఆకలి తగ్గిపోవడం, సో బాగా ప్రాబ్లమ్స్ తెలిసిపోతా ఉన్నాయి. చాలా హాస్పిటల్ తిరిగి చాలా మందులు వాడాం, కానీ ఇదనే అర్థం కాలేదు. ఇప్పుడు ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటి మేడం? ఇంకా అన్ని మెడిసిన్స్ వాడేసాం కదండి, ఇంకా అన్ని హోప్స్ వదిలేసాము. డాక్టర్ కూడా క్రిటికల్ అన్నారు. ఇంకా అవన్నీ హోప్ వదిలేసిన తర్వాత లాస్ట్ చూద్దాం ఇది కూడా ఇంకా అని చెప్పి ఇంకా లాస్ట్ వచ్చామండి. ఓకే, ఇప్పుడు మీ రిపోర్ట్స్ చూసి మా డాక్టర్ గారు ఏం చెప్పారు? అదే లైఫ్ టైం పెంచగలం, పూర్తిగా తగ్గించేది మేము చెప్పలేము, కానీ తగ్గే అవకాశం కూడా ఉంది. కానీ లైఫ్ టైం మాత్రం అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. మా హాస్పిటల్ గురించి మీకు ఎలా తెలిసింది మేడం? ఫస్ట్ మాకైతే ఫస్ట్ నుంచే మా రిలేటివ్స్ చెప్పారు. ఇది మేము ఇంగ్లీష్ మందు వాడకుండా మా రిలేటివ్స్ కూడా చెప్పారండి. కానీ ఫస్ట్ టైమే కొంచెం ధైర్యం చేయలేము కదా, కాస్త ఇంగ్లీష్ మందు రేడియేషన్ స్క్రీన్ అనేది దీనికి ఉంది కదా మెడిసిన్, దాని మీద ఫోకస్ పెడతాం కానీ దీన్ని పెట్టలేం కదా. దాని మీద చూపించాం. తర్వాత ఇంకా రిజల్ట్ అయితే కొంచెం తక్కువగా వచ్చి రావడం వల్ల మళ్ళీ ఇంకా రిలేటివ్స్ గూగుల్లో చూసి ఇవన్నీ చేసి సరే ఒకసారి కనుక్కుందామని మన హాస్పిటల్ మేము వచ్చాము. ఓకే మేడం, ఎలా చెప్పారు మీకు? ఫుడ్ చెప్పారు, అదే కొంచెం రా ఫుడ్లు అయితే తీసుకోవద్దు అన్నారు, హెల్తీ ఫుడ్ తీసుకోమన్నారు, ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుకోమన్నారు, కొంచెం నిద్ర స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు అన్నారు. అవన్నీ తీసుకొని మెడిసిన్ వాడుతూ ఉంటే బాగా పనిచేస్తుందని చెప్పారు. ఓకే, మీరు ఏమైనా వర్క్ చేస్తారా? ఇంకా చేసేదానండి, ఇంక హెల్త్ ఇష్యూ వచ్చింది కానీ చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం. ఓకే, ఈ 45 days కి ఇచ్చారు, అది మీరు కంటిన్యూగా వాడండి. మీకు తగ్గాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.